వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇప్పుడు మేము కూడా మాకు కూడా ప్రభుత్వంలో మేము భాగం కదా, ప్రభుత్వంలో ఉంటుంది, మేమే ఉంటాం, అందరం అధికారులు మేమే ఉంటాం. కానీ గత ప్రభుత్వంలో సందర్భంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. వాళ్ళ హృదయాలన్నీ పగిలున్నాయి. చలో విజయవాడ లాంటి అతిపెద్ద ప్రోగ్రాం చేశాం. ఏపీజేఎస్ అమరావతి 93 రోజులు ఉద్యమం కూడా చేశాం. అయినా మా సమస్యలన్నీ ఆ సమస్యలుగానే మిగిలిచ్చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మరి మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కదా, మనతో చర్చిస్తారేమోనని ఇంతకాలం వెయిట్ చేశాం. మరి కనీసం ఏదో ఒక దశలో ఉద్యోగ సంఘాలతో చర్చ ఇంతవరకు చేశారా? మా ఉద్యోగ వర్గాలని, ఉద్యోగ నాయకుల్ని పిలిచి చర్చించలేదని కింద ఉద్యోగులు చూస్తుంటారు, ఏం జరుగుతుందని గమనిస్తుంటారు వాళ్ళు. సో ఇంతవరకు ఆ చర్చే జరగలేదు కాబట్టి వాళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖు చలో విజయవాడ సంబంధించినటువంటి కార్యక్రమాలని మాకు వాట్సాప్లో పెట్టి గుర్తు చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి చెప్పండి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులకు ఆ సెట్ ఏదయా, సీఎం ఆఫీస్ సెట్ ఒక సెట్ ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాల నుంచి సెట్టు ఇవ్వండి. సీఎం ఆఫీస్ చూడండి, ముఖ్యమంత్రి కార్యాలయం ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ రెఫరెన్స్లే వాళ్ళయే, ఎన్ని ఉన్నాయి, అన్ని లేఖలు, ఇన్ని లేఖలు మేము వాళ్ళ దగ్గర నుంచే ఇచ్చారు. అంతే, కనీసం ఆర్థిక శాఖ అధికారులు కూడా గతంలో ఏ రోజు మమ్మల్ని కలవలే. ఆర్థిక శాఖ అధికారులు గత ప్రభుత్వంలో సేమ్ ఈసారి కూడా ఎవరు కలిసి మాకు చెప్పేందుకు కూడా ఇష్టపడలా. ఎందుకని? మా డబ్బులు మాయి డైవర్ట్ చేసుకొని మీరు వాడుకొని మా డబ్బులు మాకు సమాధానం చెప్పడానికి ఎందుకు దాట వేస్తున్నారు? ఇది ఉద్యోగుల ప్రశ్న. మొదలు పెట్టాం ఈరోజు మొదటి సమావేశం. ఇప్పుడు ఈ సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్ద వర్గం, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో అంతకి 10 మంది ఎక్కువే కానీ తగ్గరు. వాళ్ళు 4 లక్షల పైచిలుకున్నారు. వాళ్ళు ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఈరోజు మాకు జేఏసీలో ప్రకటించేదాకా మాకు తెలియదు. సో వాళ్ళని చూస్తే మా వర్కింగ్ ఎంప్లాయీస్ ఎలా మాట్లాడతారు రేపు పొద్దున మమ్మల్ని? ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మేము కోరుకున్న ప్రభుత్వమే కదా, కనీసం ఎందుకు చర్చించట్లేదు? ప్రధానంగా రాజీనామా చేసిన పిఆర్సీ కమిషనర్ నియమించడానికి వచ్చిన అడ్డంకి ఏంటి అంటే, ఉద్యోగుల్లో వాట్సాప్లో ఏం పెడుతున్నారు, పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఆలస్యం చేస్తుందో ఒక చర్చ నడుస్తుంది. నిజమో వాస్తవం మాకు తెలియదు. ఎంత ఇస్తారో వాళ్ళని అడిగితే మీరు ఎంత భారం పడుతుందో తెలుస్తుంది. 1/7/2023 నుంచి మాకు పిఆర్సీ అమలు కావాలి. అటువంటిది ఐఆర్ సాంప్రదాయబద్ధంగా గత దశాబ్దాలుగా వస్తున్న ప్రకారం అయితే కొత్త ప్రభుత్వం రాగానే, ఉదాహరణకి గత ప్రభుత్వం రాగానే 27% ఐఆర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఐఆర్ జోలిపోయారా అంటే ఎన్నెళ్ళు పోయింది? ఇప్పటికీ 7 మాసాల నుంచి ఐఆర్ కోల్పోయామనే బాధ ఉద్యోగుల్లో ఉంది. ఎంత ఇస్తారని వాళ్ళు పిఆర్సీ కమిషనే వేయాలి, ఇంకా ఐఆర్ ఏం చెప్తా నేను. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏవి చేపట్టినా అవి తీసుకెళ్లాల్సింది మధ్యవర్తులంగా ఉద్యోగులమే.
ఈ లక్షలాది మంది ఉద్యోగులు, దాదాపు 18 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులు అందరూ వీళ్ళే ఆ పని చేయాలి. వీళ్ళ ఉద్యోగులు, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళు మిగతా సంక్షేమ పథకాలు ప్రజలకి సంతోషంగా చేరవేస్తారు. వీళ్ళు సంతోషంగా లేకపోతే మిగతా వాళ్ళని సంతోషంగా ఉంచుతారు. ప్రభుత్వం తన ఉద్యోగుల్ని ముందు సంతోషంగా ఉంచాలనేది ప్రథమ బాధ్యత అని మా భావం. అదేవిధంగా ఏదైతే చలో విజయవాడ ఉద్యమానికి కారణం ఆ ప్రభుత్వం చేసిన తీవ్ర నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యం కారణమే ఆ రోజు లక్షలాది మంది ఉద్యోగులు చలో విజయవాడకు వస్తే వాళ్ళు ఉద్యోగులు నిన్నగాక మొన్నే 3వ తారీఖున మా వాట్సాప్ నిండా వచ్చినాయి. అంటే వాళ్ళ భావం ఏముందంటే అప్పుడు చేసిన ఉద్యమం ఈరోజు కూడా ఫలితాలు రాలేదనే భావంలాగా మాకు కనపడుతుంది. సో దయచేసి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఎవరో ఒకళ్ళు చర్చించే ఒక వేదిక పెట్టాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారే చేయాల్సిన అవసరం లేదు. గతంలో సాంప్రదాయంగా ఉద్యోగ సమస్య చర్చించడానికి సీనియర్ మంత్రులతో కమిటీ ఉండేది, లేదా ఆర్థిక శాఖ మంత్రులు చర్చించేవారు, లేదా చీఫ్ సెక్రటరీ గారు చర్చించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చర్చిస్తున్నారో చెప్పాలి మాకు. ఎవరూ లేదు. మీరే చెప్పండి, మీరే మాకు మధ్యవర్తిగా ఉండండి, మీరే ఏం చేపిస్తారో చెప్పండి మాకు. మేము నాయకులుగా నలిగిపోతున్నాం. ఏం చెప్పాలో ఉద్యోగులకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క వర్గం ముందుకు వచ్చేస్తూ ఉంది. ఇది ప్రమాదం కదా అంటున్నాం. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి, జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.